కర్ణాటకలో అనేక శివాలయాలున్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకునే వాటిలో గోకర్ణ ఒకటి. 4వ శతాబ్దానికి చెందిన 6 అడుగుల ఆత్మలింగాన్ని దక్షిణ కాశీగాను కొలుస్తారు. అలాంటి కర్ణాటకలో ఎవ్వరికీ తెలియని అరుదైన ఆలయాలు ఇంకా ఉన్నాయి. అది కూడా భూగర్భం నుండి బయటపడ్డ ఓ శివాలయం విస్తుగొలుపుతోంది. ఆ ఆలయ విశేషాలే ఇవాల్టి దృశ్యం. ఒకటి కాదు, రెండు కాదు, ఆ ఆలయ శిథిలాలు 100 ఏళ్లుగా కొద్దిగా బయటపడుతూ వచ్చాయి. ఇటీవల పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన ఆ ఆలయం గురించి ఎలాంటి చరిత్ర లేదు. సమీపంలో ఉండే గ్రామస్తులకు కూడా ఏ వివరాలు తెలియవు. అయితే ఆ ఆలయ సమీపంలో అప్పుడప్పుడు కురిసే అగ్నివర్షం, గాల్లో తేలాడే రాళ్లు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. షాక్కు గురయ్యాం, ఆందోళన చెందాము. పరిస్థితులు అంతుచిక్కలేదు. అయినా వాస్తవాన్ని తెలుసుకోవాలని ఆరాటపడ్డాము. ఇది అదే స్వరమా? నిజంగానే ఈ శిథిలాల్లో ఏదైనా వింత జరుగుతోందా? పెద్ద పెద్ద రాళ్లు గాల్లో తేలుతాయా? ఆకాశం నుంచి అగ్నివర్షం కురుస్తుందా? ఇవైతే అసాధ్యమే. ఈ వాదన తప్పని నిరూపించేందుకు మేము శిథిలాల దగ్గరికి చేరుకున్నాం. కానీ ఈ విస్తుగొలిపే స్వరం మొత్తం విషయాన్నే మార్చేసింది. आवाज कहां से आई? किस हिस्से से आवाज आई है? जैसे लगा कि एक साथ बहुत कुछ आकर जमीन पर गिरा हो। ఇదంతా ఒక ఫోన్ కాల్ ద్వారా మొదలైంది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ పట్టణానికి చెందిన కొందరు ఫోన్ చేశారు. వాళ్ళు కొన్ని శిథిలాల గురించి చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. वहां के लोगों ने हमें फोन करके बताया कि उन्हें कभी-कभी ऐसा लगता है कि उस खंडहर वाले इलाके में पत्थरों की बारिश होती है। ऐसा लगता है जैसे हवा में उड़ते हुए पत्थर आते हैं और वहां जमीन से टकराते हैं। ऐसा कभी भी होता है, कभी दिन के वक्त में, कभी रात के वक्त में। यही कारण है कि लोगों ने अब उस इलाके में जाना छोड़ दिया है। लोग उस स्थान से, उस जगह से अब दूर हो चुके हैं। बस उन्होंने हमें इसलिए बुलाया है कि इस रहस्य को हम सुलझा सकें। కానీ మాకేం తెలుసు, రహస్యమైన ఈ కథ పురాణాల్లోని ఒక అతీంద్రియ ప్రపంచంలోకి తీసుకెళ్తుందని. ఒక స్వరం మాకు కూడా వినబడింది. आवाज कहां से आई? किस हिस्से से आवाज आई है? ये काफी तेज आवाज है। आवाज कहां से आई? స్వరం వినబడిన వైపు పరిగెత్తాం. వింతైన రాళ్లను చూశాం. एक साथ इतने पत्थर कहां से आए? ये पत्थर गिरने की आवाज थी। వింతైన ఈ సొరంగంలో ఇంకేదో ఉంది. పౌరాణిక గ్రంథాల్లోని కొత్త అధ్యాయాన్ని వదిలి వెళ్ళినట్టుగా ఇక్కడ ఏదో ఉందనిపించింది. కాల్ రాగానే మేము ఉత్తర కన్నడలోని కార్వార్ ప్రాంతానికి చేరుకున్నాం. మొదట మేము మాకు ఫోన్ చేసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాం. విషయం ఏంటంటే, గ్రామంలో కొద్ది దూరంలో భూమి నుంచి ఒక శిథిలం బయటపడింది. దాని చరిత్ర, భౌగోళిక కారణాలు ఎవ్వరికీ తెలియవు. ఆ శిథిలం దాదాపు 100 ఏళ్ల నుంచి బయటపడడం మొదలైంది. ఇప్పుడది పూర్తిగా బయటకొచ్చింది. लगभग 75 ईयर्स पहले वो मंदिर दिखाएगा। 75 ईयर्स पहले हाँ। तब दिखा है। इसलिए आपका दृश्य देख के मैं कॉल किया आपको। ఆ శిథిలం ఆలయమా, రాజభవనమా, లేదంటే ఏదైనా రాజకోటనా ఎవ్వరికీ ఏం తెలియదు. గ్రామ పెద్దలకు కూడా దాని గురించి అవగాహన లేదు. मंदिर के बारे में किसी को भी कुछ नहीं पता है सर। किसी को कुछ नहीं पता। कुछ नहीं पता है।
उसके हिस्ट्री के बारे में किसी को पता है? किसी को भी नहीं पता है सर। मंदिर के बारे में कोई जानकारी है किसी के पास? किसी को भी जानकार नहीं है। किसी को नहीं? किसी को नहीं है सर। गांव के जो बुजुर्ग हैं उनको भी नहीं? उनको भी नहीं है। कोई नहीं जानता? कोई नहीं जानता सर। శిథిలావస్థలో ఉన్న ఆలయం గురించి గ్రామస్తులు మాకు చెప్పిన విషయాలు ఆశ్చర్యపరిచాయి. గ్రామస్తులు వింతైన విషయాలను ప్రస్తావించారు. ప్రజల అభిప్రాయం ప్రకారం ఆ శిథిలాల నుంచి రాళ్ల వర్షం కురుస్తున్నప్పుడు ఒకేసారి వందలాది రాళ్లు పడుతున్నట్టుగా భారీ శబ్దాలు వినిపిస్తాయన్నారు. అలా పట్టానికి నిర్ణీత సమయం అంటూ లేదన్నారు. देखता हूँ कभी कभी ऐसा आवाज़ होता है कि जैसे कि पत्थर गिर रहा है, आवाज़ ऐसा आता है. कभी कभी होता है, रोज़ नहीं होता है, लेकिन ऐसा होता है कभी कभी. ఇది అద్భుతం, పురాణ వాదన అన్నది తెలియదు. ప్రజలకు ఏదైనా తెలుసంటే ఆ శిథిలాల రహస్యమే భయంకరంగా ఉంది. పగలు కూడా అటువైపు ఎవ్వరూ వెళ్లరు. కొన్ని నెలల క్రితం నాగపూర్ నుంచి ఓ ఎన్జిఓ బృందం ఇక్కడికొచ్చింది. శిథిలాలను శోధించడానికి కొన్ని రోజులు ఇక్కడే ఉండి తిరిగి వెళ్లిపోయింది. అయితే ఆ బృందంలోని ఒక సభ్యుడు గ్రామంలోనే ఉన్నాడు. ప్రతిరోజు ఆ శిథిలాల చుట్టే తిరుగుతున్నాడు. ప్రస్తుతం అతను గ్రామంలో లేడు, ఏదో పని మీద బయటికెళ్లాడు. ప్రజల మాటలపై మాకు కూడా విశ్వాసం లేదు. రాళ్లు గాల్లో ఎలా తేలుతాయి? ఆకాశం నుంచి అగ్ని ఎలా మండుతుంది? కాసేపటికి మేము ఆ శిథిలాల దగ్గరకు చేరుకున్నాం. ఎదురుగా ఉన్న దృశ్యం అద్భుతం. చుట్టూ నిర్జీవమైన అడవి. అడవి మధ్యలో ఒక పౌరాణిక శిథిలం. మనం చూస్తున్నది ఓ శివాలయం అవశేషాలు. శివలింగం, నంది, గర్భగుడి ప్రతిదీ ఉంది. पीछे से वो पूरा हिस्सा आपको टूटा हुआ दिखेगा. आगे से सिर्फ ये जो दरवाज़ा है वो बचा हुआ है, बाकी हिस्से ढह गए हैं. और ठीक बाहर भगवान गणेश की एक मूर्ति रखी है और एक बहुत छोटी सी मूर्ति और है, ये भी भगवान गणेश की ही मूर्ति है. ये जितनी मूर्तियां हैं ये सब भी ज़मीन से ही निकली है अपने आप. ఇక్కడ ఒకటి కాదు, అనేక శిథిలాలున్నాయి. కొన్ని దేవాలయాల్లా కనిపిస్తే మరికొన్ని రాజభవనాలను పోలి ఉన్నాయి. ప్రదేశం మాత్రం కాస్త వింతగా ఉంది. అన్ని రాతి శిలలే ఉన్నాయి. ఇది 2000 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా తెలుస్తోంది. శిథిలాల కింద ఒకటి సొరంగంలా ఉంది. ఒకే రాతిపై అనేక శిల్పాలను చెక్కారు. దేవుళ్ళు, దేవతలతో పాటు కొన్ని కళాత్మక శిల్పాలు ఉన్నాయి. ఇది ఒక పురాతన నగరం లేదంటే పెద్ద ఆలయం తాలూకు అవశేషాలు అని మాత్రం అర్థమైంది. పురాతన కాలంలో ఇది పవిత్ర స్థలం అయి ఉండాలి. శివుడితో పాటు బ్రహ్మతో సంబంధం ఉన్న గుర్తులు ఉన్నాయి. ఈ శిథిలావస్థ ప్రాంతం విస్తారంగా ఉంది. చుట్టూ విగ్రహాల అవశేషాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. దీని వెనుక కథ ఏదో ఉండాలి. తెలుసుకుందాం. इस मंदिर में जितने पत्थर हैं उतने ही देवी देवता यहाँ रहते हैं. भगवान शिव सबसे प्रमुख हैं, ब्रह्मा भी प्रमुख हैं, लेकिन इसमें जितने पत्थरों का इस्तेमाल किया गया है उतने ही देवी और देवता इस मंदिर में निवास करते हैं, इस मंदिर में रहते हैं. ये आवाज कहाँ से आई? ఈ శబ్దాలు ఎక్కడివి? ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఎలా ఉందంటే ఒకేసారి పెద్ద ఎత్తున రాళ్లు పడుతున్నట్టుగా అనిపించింది. ప్రజలు దీని గురించేనా చెప్పేది? ఇంతకు ఆ శబ్దమేంటి? బ్రహ్మ విగ్రహం దగ్గరకు చేరుకోగానే షాక్ అనిపించింది. ఆలయం చరిత్రపై ఎంత శోధించినా ఏ వివరాలు తెలియలేదు. అయినా పట్టు వీడకుండా కొన్నేళ్లుగా ఓ ఎన్జిఓ బృందం ప్రయత్నించినా అంతగా ఫలితం దక్కలేదు. అయితే ఆ శిథిల ఆలయానికి సమీపంలోనే ఉన్న మరో ఆలయం కొన్ని ఆధారాలను వెలుగులోకి తెచ్చేలా చేసింది. బ్రహ్మాస్త్రం కంటే అరుదైన అస్త్రంతో ముడిపడిన ఆ కథను మీ ముందుంచేలా చూసింది. కొన్ని రాళ్లు ఇక్కడ పడున్నాయి. చిన్నవి కాస్త పెద్దవి ఉన్నాయి. एक साथ इतने पत्थर कहां से आए? ये पत्थर गिरने की आवाज थी या कोई और आवाज थी? చుట్టూ చూశాం. ఇది వరకు ఉన్నట్టే ఉంది. కాసేపటి క్రితం మేము ఇక్కడ చాలాసేపు ఉన్నాం. అప్పుడు ఇక్కడ గడ్డి చెత్త తప్ప ఏం లేవు. రాళ్లు అగ్నిలా మండుతున్నాయి. చేత్తో పట్టుకోవడం కష్టమైంది. ఇంతకు ఇదంతా ఏంటి? ఈ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సరే వచ్చాయనుకున్నా అగ్నిలా ఎందుకు మండుతున్నాయి? एक बार पानी देना। ये देखिए, इस पत्थर के ऊपर जैसे ही हम पानी छिड़क रहे हैं वैसे ही ये पानी सूख जा रहा है। ये पत्थर कितना ज्यादा गर्म है, कितना ज्यादा गर्म है ये पत्थर। ఇదంతా ఏమవుతోంది? ఎలా అవుతోంది? ఎందుకు అవుతోంది? ఏమర్థం కాలేదు. శిథిలాల దగ్గరే మంటల జాడ కనిపించింది. यहाँ आग किसने लगाई है? ये तो ऐसा लग रहा है जैसे आग जलाई गई थी। अब पता नहीं यहाँ आग किसने लगाई इस जंगल में। ये वो हिस्सा है जिस हिस्से में लोगों का आना जाना ना के बराबर है। मंदिर यहाँ भले ही ये एक पुराना मंदिर है, लेकिन लोग यहाँ अभी भी नहीं आते जाते हैं। फिर सवाल ये कि आग किसने लगाई? ఈ మంటల జాడలు ఆ వేడిరాళ్లు మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ శిథిలాలను ఏమైనా కుట్ర కోసం వినియోగిస్తున్నారా? లేదంటే ఇంకేమైనా ఉందా? ఇదే మా అనుమానం. కానీ విజువల్స్ కాస్త భిన్నంగా ఉన్నాయి. రాళ్లు చాలా వేడిగా ఉన్నాయి. చేత్తో పట్టుకోలేకపోయాం. కాలిన ఈ గుర్తులు, కాలిన కట్టెలు చల్లగా ఉన్నాయి. ఇక్కడ మంటలు చెలరేగాయి, కానీ చాలా గంటల క్రితం మండాయి. ఏదో జరుగుతోందన్న అనుమానం పెరిగింది. మేము శిథిలాల దగ్గర ఆధారాల కోసం వెతుకుతున్నాం. ఒక సొరంగంలోకి వెళ్ళాం. ఇక్కడ ఏదైనా దొరుకుతుందేమో అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఏం లేదు. సాయంత్రం అవుతుండగా మేము తిరిగి గ్రామం వైపు బయలుదేరాం. గ్రామంలో ఒక ఇంట్లో ఆశ్రయం పొందాం. ఉదయం అవగానే మేము పరిశోధకుడి ఇంటికి వెళ్ళాం. చాలా రోజులు ఆలయం గురించి పరిశోధన చేస్తున్నాడు. అతను వెంటనే ఆ వివరాలను వెల్లడించడం మొదలుపెట్టాడు. वो शिवा का मंदिर है ना सर? हाँ, शिवा का मंदिर। वहीं पर एक कहानी मेरे को पता है सर।
ఇది ఎప్పటిది అంటే మహాభారతం యుద్ధం ముగిసిన సమయం. ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. పాండవుల వంశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో అశ్వత్థామ ఆ కాలంలో అత్యంత శక్తివంతమైన దివ్య ఆయుధం బ్రహ్మశిరము ఉపయోగిస్తాడు. దాని గురి గర్భవతి అయిన అభిమన్యుడి భార్య ఉత్తర మీద ఉంటుంది. అర్జునుడు కూడా బ్రహ్మశిరముపై ప్రతీకారానికి దిగుతాడు. మహర్షి వేదవ్యాసుని ఆదేశం మేరకు అర్జునుడు తన ఆయుధాన్ని వెనక్కి వచ్చేలా చూస్తాడు. కానీ అశ్వత్థామ అలా చేయడంలో విఫలమవుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మశిరము నుంచి ఉత్తరను రక్షిస్తాడు. పురాణాలపై శోధిస్తున్న ఈ వ్యక్తి చెబుతున్న ప్రకారం బ్రహ్మశిరము దోషరహిత శక్తిని పొందడానికి అశ్వత్థామ తపస్సు చేసిన ప్రదేశం పురాతన కాలంలో ఆ శిథిలాల ప్రదేశమే అన్నాడు. ब्रह्मशिरा अस्त्र मिला था, ब्रह्मशिरा अस्त्र मिला है सर अश्वत्थामा को। हाँ सर, हाँ सर, उसी जगह पर। हाँ उसी जगह पर सर। ये कहानी आपको नहीं पता था ना सर? మహాభారతంలోని సౌప్తిక పర్వం 14వ అధ్యాయంలో దీని ప్రస్తావన ఉంది. ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ తన దివ్య శక్తితో ఒక గడ్డిపై బ్రహ్మశిరమును ప్రార్థించినప్పుడు ఆ శ్లోకం ఇలా ఉంది: తతః కుశాగ్రాం గృహీత్వా తు మంత్రయుక్తం మహాబలః బ్రహ్మశిరాస్త్రం సందేధే ద్రోణపుత్రో మహారథ. ఈ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం శిథిలాలు దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్నాయి. పురాతన ప్రార్థనా స్థలంలో ఒక చిన్న భాగం, దానిలో అతి ముఖ్యమైన భాగం సముద్ర తీరంలో ఉంది. ఈ శిథిలాలకు దూరంగా బ్రహ్మశిరము కథ కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా బ్రహ్మాస్త్రాన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా పరిగణిస్తారు. కానీ బ్రహ్మశిరం శక్తి బ్రహ్మాస్త్రం కంటే చాలా రెట్లు ఎక్కువ. బ్రహ్మాస్త్రానికి ఒక బ్రహ్మముఖం ఉంటుంది. బ్రహ్మశిరంకు 4 ముఖాలుంటాయి. అందుకే బ్రహ్మశిర ఆయుధాన్ని బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తివంతమైనదిగా పరిగణిస్తుంటారు. ఇది భీముడు, ద్రోణాచార్యుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఒకసారి వదిలితే విధ్వంసం సృష్టిస్తుంది. భారీ రాళ్ల వర్షం కురుస్తుంది. ఆకాశంలో అగ్నిగోళాలు ఏర్పడతాయి. మేము విన్న శబ్దం, చూసిన వేడిరాళ్లు, మా ఎదురుగా కనిపిస్తున్న తదుపరి గమ్య స్థానానికి ఏంటి సంబంధం? ఇప్పటికే అర్థం కాని విషయంగా ఉంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో బ్రహ్మశిరం ప్రభావం ఉందా? ఒకప్పుడు ఇది శిథిలావస్థలో ఉండేది. ప్రజలే దీన్ని పునరుద్ధరించారు. ఈ మహాదేవుని ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతోంది. దాంతో పైకప్పు పెంచాల్సి వస్తోందని చెప్పారు. ఆలయం పక్కన ఒక కొండుంది. వాస్తవానికి ఆలయ శిథిలాలు కొండపైనే ఉన్నాయి. కొన్ని ఇబ్బందుల కారణంగా కింద చదునైన నేలపై ఆలయాన్ని నిర్మించారు. కొండపై నేటికి కొన్ని అవశేషాలు అలాగే ఉన్నాయి. ఆ అన్వేషకుడు ఇక్కడికి రానున్నాడు. అంతకంటే ముందే మేము ఇక్కడికి వచ్చాము. నాగపూర్ బృందానికి చెందిన ఆ అన్వేషకుడికి ఇక్కడ ఏం లభించలేదు. మాకు ఏం దొరకలేదు. అప్పుడే ఏదో కనిపించింది. వస్త్రం తాలూకు ముక్క చాలా మురికిగా ఉంది, పాతగానూ ఉంది. సంవత్సరాలుగా ఇక్కడ పడినట్టు కనిపిస్తోంది. ये तो इतना पुराना दिख रहा है। अतः దీనిపై ఏదో రాసుంది. కానీ ఏంటి? అక్షరాలు అస్పష్టంగా ఉన్నాయి. స్పష్టంగా కనిపించడం లేదు. చదవడం కూడా కష్టంగా ఉంది. వస్త్రం పురాతన కాలం నాటిది కాదు, అలాని కొత్తది కాదు. కానీ దీనిపై రాసి ఉన్న పదాలను చదవడానికి మాకు ఉత్సుకత అనిపించింది. ఇంకా ఏదైనా దొరుకుతుందేమో అని చూశాం. కానీ ఈ వస్త్రం తప్ప ఏం కనిపించలేదు. సముద్రంలో వస్త్రాన్ని కడిగాక స్పష్టంగా కనిపించింది. చదవడం సులభమైంది. వస్త్రంపై ఏం రాసిందంటే అతక్
ఆకాశాత్ అగ్ని వర్షితః అంటే దీని అర్థం ఆకాశం నుంచి అగ్నివర్షం ఆరంభమైందని. దీన్ని ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఈ వస్త్రం ఇక్కడికి ఎందుకు పడింది? మా మనస్సు మహాభారతం నుంచి తెలియని మరో కథ వైపు వెళుతోంది. ఆలయాన్ని గుర్తించినప్పుడు పరిశోధకుడు ఇలాంటిదేదో ఊహించాడు. రెండు ప్రదేశాల మధ్య ఏదో సంబంధం ఉంది. ये जगह से और एक समुद्र किनारे के पास एक शिव का मंदिर है सर. वो टेंपल को ये टेंपल को कोई को कुछ तो कनेक्शन है सर. वो इस मेरे को पता नहीं सर, चूर पता नहीं. నిజానికి ఈ మొత్తం అంశంపై పరిశోధన జరుగుతోంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు చాలా సమయం పడుతుంది. మాకు కనిపించిన రాళ్ళు ఆలయంలో భాగమా లేదంటే వేరే చోట నుంచి పడ్డాయా? అవి వేడవడానికి భౌగోళిక పరిస్థితి వేరే కారణం ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకచ్చు, లేదంటే దొరక్కపోవచ్చు. అప్పటి వరకు ఈ శిథిలాలు, వాటి వెనుక ఉన్న కథ ప్రజలను విస్తుపోయేలా చేస్తూనే ఉంటుంది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.